వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే మరొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అవును, మీరు వింటుంది నిజమే. రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందినటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి ఈ నెల 25వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో. ఈయనే సుగవాసి సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సన్ ఆఫ్ సుగవాసి పాలకొండరాయుడు గారు. అంటే పాలకొండరాయుడు గారు అంటే రాయలసీమలో తెలియని వారు లేరు. ఇటీవల కాలంలో అంటే ఒక నెల రోజుల క్రితం పాలకొండరాయుడు గారు అనారోగ్యంతో మరణించారు. ఆయన కుమారుడే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. అయితే ఈయన ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనే దాని గురించి మనం చెప్పాలంటే ముందు వీళ్ళ నాన్నగారి హిస్టరీ చెప్పుకోవాలి. సుగవాసి పాలకొండరాయుడు గారు 1978లో మొట్టమొదటిసారి రాయచోటి అసెంబ్లీ నుంచి జనతా పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు 1978లో. అంటే రాజశేఖర్ రెడ్డి గారు 1978లోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 1978లోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో అదే సంవత్సరం అదే ఎన్నికల్లో సుగవాసి పాలకొండరాయుడు గారు కూడా ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. ఆ తర్వాత 1983లో అప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. మొదటిసారి ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గాలి రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వీచింది. మరి ఆ విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారి బలాన్ని, ఆ వేవ్ని తట్టుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టిన డైనమిక్ లీడర్ సుగవాసి పాలకొండరాయుడు గారు. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో పాలకొండరాయుడు గారు అంటే తెలియని వ్యక్తులు లేరు. ఒక బలమైనటువంటి నేత, బలిజ సామాజిక వర్గానికి చెందిన ఈ బలమైనటువంటి నేత మరి అక్కడ రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఎదుర్కొని రాజకీయంగా బలంగా నిలబడినటువంటి నాయకుడు సుగవాసి పాలకొండరాయుడు గారు. మరి 1983లో టీడీపీ వేవ్ని తట్టుకొని ఇండిపెండెంట్గా గెలిచిన పాలకొండరాయుడు గారు రాష్ట్రం మొత్తం తన వైపుకి తిరిగి చూసేలా చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారి ప్రభంజన ముందు హేమాహేమీలు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది 1983 ఎన్నికల్లో. కానీ స్వతంత్ర అభ్యర్థిగా పాలకొండరాయుడు గారు రాయచోటి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆ తీరు, మరి ఆనాడు మరి ఆయన వైభవాన్ని చూసిన రాయలసీమ ప్రజలు ఈరోజు కూడా కథలుగా చెప్పుకుంటారు ఆయన గురించి. రాయచోటి నియోజకవర్గానికి మకుటం లేని మహారాజుగా సుగవాసి పాలకొండరాయుడు గారు ఎదిగారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు, ఆయన రిక్వెస్ట్ మేరకు, ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో మరి అప్పటికే బలంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం, అప్పటికే మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా యువ నాయకుడిగా బలమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి రాజారెడ్డి గారు కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో మరి అవన్నీ తట్టుకొని రాయలసీమలో ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాని నిలబెట్టాలంటే ఒక బలమైనటువంటి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు కావాలి. కాబట్టి ఆ రోజు ఎన్టీ రామారావు గారి చూపు పాలకొండరాయుడు గారి మీద పడింది. అత్యధిక సామాజిక వర్గం జనాభా కలిగినటువంటి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి పాలకొండరాయుడు గారు అయితేనే ఉమ్మడి కడప జిల్లాలో రాజారెడ్డి గారి కుటుంబాన్ని ఎదుర్కొని నిలబడి రాజకీయాలు చేయగలరని చెప్పేసి గుర్తించినటువంటి ఎన్టీ రామారావు గారు మరి పాలకొండరాయుడు గారిని మరి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన్ని తెలుగుదేశం పార్టీలో తీసుకున్నారు. ఆ తర్వాత రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా కూడా పాలకొండరాయుడు గారు గెలిచారు, ఎంపీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో కూడా పాలకొండరాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచింది. తెలుగుదేశం పార్టీ పతనం అయిన పరిస్థితి ఆ ఎన్నికల్లో. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి, అందులోనూ ఉమ్మడి కడప జిల్లా రాజశేఖర్ రెడ్డి గారి అడ్డాగా అప్పటికే మారిపోయిన కడప జిల్లాలోనే రాయచోటి అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన డైనమిక్ లీడర్ సుగవాసి పాలకొండరాయుడు గారు. ఈ రోజుకి ఆయన గురించి
రాయలసీమ వ్యాప్తంగా కథలు కథలుగా చెప్పుకుంటారు. చాలా బలమైనటువంటి నేత. బలిజ సామాజిక వర్గంలో, బీసీ సామాజిక వర్గంలో, ప్రత్యేకించి మైనారిటీ సామాజిక వర్గంలో ఈయన్ని దేవుడిగా కొలుస్తారు. ఈ రోజుకి కూడా రాయలసీమ ప్రాంతంలో రాజంపేట పార్లమెంటు వ్యాప్తంగా ప్రత్యేకించి అలాంటి పాలకొండ రాయుడు గారు తెలుగుదేశం పార్టీకి బలమైన వెన్నుముగ్గా నిలిచాడు. మరి అప్పటి వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం హావా మరి అది తట్టుకొని కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి హావాని ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టినటువంటి నాయకుడు సొగవాసి పాలకొండ రాయుడు గారు. సరే, కాలక్రమేణా ఆయనకు కూడా వయసు అయిపోయింది, అనారోగ్యం బారిన పడ్డారు, చనిపోయారు. అయితే అలాంటి నాయకుడు చనిపోయినప్పుడు కనీసం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా రాలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. తెలుగుదేశం పార్టీ కోసం ఉమ్మడి కడప జిల్లాలో రాయలసీమలో టీడీపీ జెండాని నిలబెట్టడం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన నాయకుడు పాలకొండ రాయుడు గారు. అలాంటి పాలకొండ రాయుడు గారు మరణిస్తే ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు చేయాల్సినటువంటి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. మరి ఇటీవల చూస్తే మరి పల్లా శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన వాళ్ళ నాన్నగారు ఒక్కసారి మాత్రం ఎమ్మెల్యేగా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో. మరి ఆయన చనిపోతే ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. కానీ పాలకొండ రాయుడు గారు చనిపోతే కనీసం లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కుమారుల్ని కనీసం పరామర్శించిన పరిస్థితి లేదు. ఇది రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గం అహం పూర్తిగా దెబ్బతింది. వారి అహం మీద కొట్టారు చంద్రబాబు నాయుడు గారు. మీ పార్టీ కోసం బలంగా నిలబడి రాజశేఖర రెడ్డి రాజారెడ్డి గారిని ఎదిరించి నిలబడి టీడీపీ జెండాని పాతి నిలబెట్టినటువంటి నాయకుడు పాలకొండ రాయుడు గారు చనిపోతే కనీసం ఆయన కుటుంబాన్ని పరామర్శించలేదు. అందులో వాళ్ళు ఆ కుటుంబం కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉంది. అదే రాయచోటి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో మరి సొగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు రాయచోటి నియోజకవర్గం టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఆయన కొడుకుగా రాజకీయ వారసుడిగా ఆ నియోజకవర్గం టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన తీసుకెళ్లి రాజంపేట అసెంబ్లీలో నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో తక్కువ ఓట్లతో ఆయన ఓటమి చెవి చూశారు. అదే రాయచోటి నియోజకవర్గం అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉండేది. ఆయన మరి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారు, రాజంపేట ఇన్ఛార్జిగా ఉన్నారు, పనిచేస్తున్న తరుణంలో మరి వాళ్ళ నాన్నగారు టీడీపీ కోసం తన సర్వస్వాన్ని దారం చేసినటువంటి ఒక పెద్ద ఆయన, రాయలసీమ పెద్ద ఆయన చనిపోతే కనీసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనీసం పరామర్శించలేదంటే ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న బలిజ కులస్తులు అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సోషల్ మీడియా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివ్గా కూడా పోస్టులు పెడుతున్నారు. అంటే రాయలసీమలో టీడీపీని నిలబెట్టినటువంటి నాయకుడు పాలకొండ రాయుడు గారు చనిపోతే కనీసం ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయటం పక్కన పెట్టి అసలు కనీసం చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపున్న టీడీపీ నాయకుడు కనీసం ఆ ఇంటికి వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయకుండా అవమానించిన ఆ తీరుతో రాయలసీమలో బలిజీలు రగిలిపోతూ ఉన్నారు. సో కాబట్టే ఆయన కుమారుడు సొగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 25వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన అధికారికంగా మీడియాకు తెలిపారు. తమ రాజకీయ పార్టీ కోసం ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసం తమ సర్వస్వాన్ని దారపోసింది. కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారిని, రాజారెడ్డి గారిని వారి రాజకీయాలు ఎదుర్కొని నిలబట్టమంటే అంత ఈజీ కాదు ఏ నాయకుడికి. కానీ ఆ కుటుంబం నిలబడింది, కలబడింది జనం కోసం. అలాంటి ఆ కుటుంబానికి జరిగిన ఘోరమైన అవమానాన్ని తట్టుకోలేక ఈయన తండ్రి గారు పాలకొండ రాయుడు గారి సన్నిహితులు, అనుచరులు, అభిమానులు వారందరూ కోరిక మేరకు మరి వాళ్ళ తండ్రి గారికి జరిగిన అవమానం తట్టుకోలేక ఆయన కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గారు, సొగవాసి సుబ్రహ్మణ్యం గారు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి చేరబోతున్నారు. ఈ నెల 25వ తారీఖున తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎప్పుడైనా మన పార్టీల కోసం కానీ, మన కోసం కానీ నిలబడ్డ వ్యక్తుల్ని చిన్నచూపు చూస్తే ఖచ్చితంగా ఆ పర్యవసానం ఈరోజు కాకపోయినా భవిష్యత్తులో అనుభవించే పరిస్థితులు ఉంటాయి. గతంలో ఇలాంటి ధోరణి చంద్రబాబు నాయుడు గారు అవలంబించి దెబ్బతిన్నారు. మరి ఈ పరిస్థితి ఏ మేరకు వెళ్తుందో, ఎందుకంటే ఇటు కోస్తా జిల్లాలు కానీ, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వంగవీటి మోహన్ రంగా గారిని ఏ విధంగా చూస్తారో, అదేవిధంగా మరి తెలంగాణలో పుంజాల శివశంకర్ గారిని ఏ విధంగా చూస్తారో, రాయలసీమలో సొగవాసి పాలకొండ రాయుడు గారిని కూడా ప్రజలు వారి యొక్క సామాజిక వర్గీయులు అదేవిధంగా చూస్తారు, అదేవిధంగా కొలుస్తారు. మరి అలాంటి వారి ఆరాధ్య దైవానికి జరిగినటువంటి ఘోరమైనటువంటి అవమానాన్ని తట్టుకోలేక పాలకొండ రాయుడు గారి అభిమానులు మరి
బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు అనేటువంటి చర్చ రాయలసీమ ప్రాంతం ప్రత్యేకించి రాజంపేట పార్లమెంట్లో జరుగుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. సో ఇదైతే ఖచ్చితంగా తెలుగుదేశానికి తొలి దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి వారి కుటుంబాలను అవమానించడమే కాకుండా కనీసం చనిపోయిన మనిషికి గౌరవం కూడా ఆ పార్టీ ఇవ్వలేదనేటువంటి ఒక ఆవేదన ఒక సామాజిక వర్గంలో కలిగిందంటే అది ఖచ్చితంగా ఆ యొక్క పార్టీ పతనానికే కారణమవుతుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు.